దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 15-16 వచనాలను చదవగలిగితే అక్కడ వ్రాయబడి ఉన్న మాట, పొలములో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా దూత వెళ్లి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వారికి ఒక ఆనవాళ్లను కనుపరిచింది. ఇది జరిగిన తరువాత, ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు, మనము త్వరగా వెళ్లి ఆ శిశువును చూద్దాము అని వారు సిద్ధపడ్డారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి అని వ్రాయబడి ఉంది. ఆ గొర్రెల కాపరులు అంత భయంకరమైన చలిలో కూడా రాత్రి వేళ సమయంలో తమ మందను గొర్రెలను విడిచి ప్రభువును చూడడానికి, ఈ లోక రక్షకుణ్ణి చేరడానికి వారిలో కనిపించిన ఆతురతను ఆ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, వారు త్వరగా వెళ్ళి అని, యేసు రక్షకుడు అని వారికి దూత చెప్పిన దానినే వారు విని వారు వెళ్ళారు కదా. మరి యేసు యొక్క త్యాగము, యేసు యొక్క ప్రేమ, క్షమాపణ, ఆయన నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణ, నీ పట్ల ఆయన చూపిస్తున్న అపారమైన కృప నీకు తెలిసి కూడా దేవుణ్ణి చూసే విషయంలో ఎందుకు నీకు ఆతురత, ఆ తొందర నీకు కలగడం లేదు? సమయానికి మందిరానికి రావాలని తెలిసిన సమయానికి రాకుండా దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్న తీరు అంతా ఇంతా కాదు. ఎప్పుడు రవాణా సౌకర్యం లేని వేళలో కూడా వారు దేవుణ్ణి చూడడానికి పరుగులెడితే, మరి ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా నీ దేవునికి నువ్వు ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నావు అన్నది నువ్వు ఆలోచన చేయగలిగితే, దేవుణ్ణి కలుసుకునే విషయంలో నువ్వు కొంచెం తొందరపడి త్వరగా నీ ప్రభువును కలుసుకునే రీతిగా నువ్వు బ్రతకాలి, భక్తి చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.